సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడానికి నేతలకు దిశానిర్దేశం చేయడానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి వస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పార్టీ బలోపేతానికి సూచన చేస్తారని తెలిపారు. గాంధీ భవన్లో రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమావేశం జరిగింది. ఈ సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథులుగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ వస్తున్న మల్లికార్జున ఖర్గే ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని వివరించారు. ఈ సమావేశంలో క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఆయనతో నేరుగా మాట్లాడే అవకాశం దక్కుతుందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై అవసరమైతే చర్చ ఉంటుందని వివరించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మా కార్యకర్తలకు, నాయకులకి సంస్థాగతంగా రాబోయే కాలంలో ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం చేస్తా ఉన్న సంక్షేమ పథకాలని ఇంకా మరింత బలంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తా ఉన్న కార్యకర్తలు కానీ క్షేత్రస్థాయిలో ప్రజలకు సంబంధించిన అవసరాలను కూడా ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధించి అనుసంధానం చేయాలో ఒక ఆలోచన విధానంలో వారు తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్షాన పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుని ముందుకు పోయే ప్రయత్నం.